ఐపీఎల్లో అదిరిపోయే వార్ జరగబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతున్నాయి. ప్లే ఆఫ్స్ చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ఇంకా చెప్పాలంటే నాకౌట్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కు వానగండం పొంచి ఉంది. మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలున్నాయి. మ్యాచ్ రద్దయితే చెన్నై సూపర్ కింగ్స్ కు కలిసొస్తుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మ్యాచ్ లో గెలవాలి, రన్ రేట్ ను మెరుగుపరుచుకోవాలి. తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులు సాధిస్తే 18 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలవాలి. సెకండ్ బ్యాటింగ్ చేస్తే 18.1 ఓవర్లలోనే టార్గెట్ ను పూర్తి చేయాలి. వర్చువల్ క్వార్టర్ ఫైనల్లా మారిన ఈ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. సీజన్లో ఆర్సీబీ ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడింది. 6 మ్యాచ్లు గెలిచింది. 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం 6వ స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచ్లు గెలిచింది. 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 14 పాయింట్లతో ప్రస్తుతం 4వ స్థానంలో నిలిచింది. ఆర్సీబీతో ముఖాముఖి పోర్లో చివరి 5 మ్యాచ్ల్లో 4 సార్లు చెన్నై విజయం సాధించింది. ఈసారి సీజన్ ఆరంభ మ్యాచ్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఇప్పుడు ఆర్సీబీ బదులు తీర్చుకోవాలంటే ఓపెనర్లు డూప్లిసిస్, విరాట్ కోహ్లీ దుమ్ము రేపాల్సిందే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం డూప్లిసిస్ ఫామ్ లోనే ఉన్నాడు. కానీ గతేడాదితో పోల్చితే ఈసారి అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. 3 హాఫ్ సెంచరీలు సాధించినా కన్సిస్టెన్సీ లేదు. 13 మ్యాచ్ల్లో డూప్లిసిస్ 367 పరుగులు చేశాడు. యావరేజ్ 28.23 మాత్రమే. సీజన్లో తొలి 6 మ్యాచ్ల్లో 140 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. ఇప్పుడు ఆ స్ట్రైక్ రేట్ 205కు వెళ్లింది. విరాట్ కోహ్లీ ఫామ్ ఆర్సీబీకి అడ్వాంటేజ్ కానుంది. లీగ్ లెవెల్లో తొలి దశతో పోల్చితే రెండో దశలో స్ట్రైక్ రేట్ ను విరాట్ పెంచేశాడు. తొలి 6 మ్యాచ్ల్లో కోహ్లీ స్ట్రైక్ రేట్ 141, యావరేజ్ 62. చివరి 7 మ్యాచ్ల్లో స్ట్రైక్ రేట్ 193, యావరేజ్ 98.50. విల్ జాక్ స్థానంలో మాక్స్వెల్ బరిలో దిగే అవకాశం ఉంది. రజత్ పటీదార్ అద్భుతంగా రాణిస్తున్నాడు. దినేష్ కార్తిక్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బెంగళూరులో చివరి 2 మ్యాచ్ల్లోనూ ఆర్సీబీ విజయం సాధించింది. అదే ఊపును కొనసాగించడంపై ఫోకస్ చేసింది. మరోవైపు సీజన్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ బలంగానే ఉంది. అయితే బయటి వేదికల్లో ఆడిన 6 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచింది. సీజన్ తొలి మ్యాచ్లో సత్తా చాటిన సీఎస్కే మరోసారి ఆర్సీబీపై పైచేయి సాధించాలనుకుంటోంది. మోయిన్ అలీ స్థానంలో శాంటన్ బరిలో దిగే అవకాశం ఉంది. రచిన్ రవీంద్రతో కలిసి రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ గా బరిలో దిగడం ఖాయమే. రహానే నెంబర్ 3గానే ఆడే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కు శివం దూబే కీలకం కానున్నాడు. అయితే సీజన్ ఆరంభంలో మాదిరిగా దూబే రాణించలేకపోతున్నాడు. 2 మ్యాచ్ల్లో వరుసగా డకౌట్ అయ్యాడు. బెంగళూరులో శివం దూబే మెరుపులు మెరిపించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. మొత్తంగా చిన్నస్వామి స్టేడియంలో హోరాహోరీ తప్పదనే అంచనాలు ఉన్నాయి.